హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక కొత్త ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము. ఇది చాలా అనుభవం ఉన్నవాళ్ళు వాడి మనకి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి రికమెండ్ చేయటం జరిగిందండి. చాలా అనుభవం ఉన్నవాళ్ళు అంటే దాదాపుగా గార్డెనింగ్లో ఒక 15 నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళు చెప్పినటువంటి ఫర్టిలైజర్ అండి. అట్లాగే దీంట్లో ఇంతకుముందు మనం విడివిడిగా తయారు చేసుకున్నాం కదా, ఎన్పికే ఒకటి, అట్లాగే ఎప్సమ్ సాల్ట్ ఒకటి, బోన్ మీల్ ఒకటి, ఇట్లా సపరేట్గా చేసుకున్నాం కదా. సో ఇవాళ అన్నీ కలిపేసి మనం ఒకటే ఫర్టిలైజర్లో ఎలా ఇవ్వచ్చు అనేది నేర్చుకుందాం. అట్లాగే ఇది వాడడం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి, అట్లాగే దీన్ని ఎలా వాడుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, తర్వాత దీన్ని ఎలా ఏ టైమ్స్లో ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాము. అట్లాగే దీనిలో వాడేటివన్నీ కూడా చాలా బలమైన పదార్థాలండి. అవన్నీ చూస్తేనే మీకు తెలిసిపోతుంది అసలు ఈ ఫర్టిలైజర్ అనేది ఎంత బలంగా మొక్కలకి ఉపయోగపడుతుంది అనేది. సో ఈ ఒక్క ఫర్టిలైజర్ వాడుకున్నా కూడాను దాదాపుగా మనము ఒక్క కాయ తీసుకునే దగ్గర ఒక డజన్ కాయల వరకు మనకి కాపు అనేది వస్తుందండి. అంత మంచి ఫర్టిలైజర్ అన్నమాట. సో ఈ ఫర్టిలైజర్ని ఎవరిచ్చారు అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు మధ్యలో ఉన్న ఆయన పేరు అప్పారావు గారండి. ఆయన ఈ ఫర్టిలైజర్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన తన గార్డెన్లో దాదాపుగా ఈ ఫర్టిలైజర్ని ఒక 7-8 సంవత్సరాలుగా వాడుతున్నారు. వాడి ఆ రిజల్ట్స్ని చూసి ఆయన ఆ రిజల్ట్స్ని తను ఆ ఫ్రూట్స్ని తీసుకున్నాక మనందరికీ చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారండి. ఆయన చెప్పిన దాన్ని నేను మీకు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చూపించి మీకు తెలియజేస్తాను. ఇవన్నీ కూడాను ఆయన గార్డెన్లో ఉన్నటువంటి ఫొటోస్ అండి. ఆయన మొక్కలకి వచ్చేటువంటి కాయలు అన్నమాట. ఇవన్నీ ఫొటోస్ ఆయనవి, ఆయన గార్డెన్ ఫొటోస్. ఒకసారి మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆయన గార్డెన్ని నేను షూట్ చేయడం జరిగిందండి. అట్లాగే ఆయన టొమాటోస్లో చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఈ వంకాయలు, ఇప్పుడు మీరు చూసిన ఆరెంజెస్, తర్వాత నెక్స్ట్ మీకు ఇప్పుడు దానిమ్మకాయలు కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కాదు, ఆయన టొమాటోస్లో కూడా చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఒకసారి బ్యాక్ వెళ్తే 2-3 వీడియోస్ ఉన్నాయండి ఆయనతో చేసినవి. ఒకసారి ఆయన ఇచ్చే గైడ్లైన్స్ కూడా మీ అందరికీ కూడాను ఉపయోగపడవచ్చు. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళి అప్పారావు గారి గార్డెన్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మీకు అది కనపడుతుంది. ఒకసారి అది కూడా చూస్తే మీకు అందులో చాలా వరకు అడ్వైజెస్ ఆయన ఇచ్చారండి. సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి ఇక్కడ నేను టీ పౌడర్ తీసుకున్నానండి. సుమారుగా 50 నుంచి 100 గ్రాములు ఉంటుంది. ఈ టీ పౌడర్ని ఫ్రెష్ టీ పౌడర్ అండి, అదే వాడుకోవాలి మనం. తర్వాత ఒక 200 గ్రాముల వరకు కంపోస్ట్, వర్మి కంపోస్ట్ కానివ్వండి, మాన్యూర్ కానివ్వండి, ఏదైనా వాడుకోవచ్చు. అట్లానే ఒక 200 గ్రాములు నీమ్ కేక్ వాడచ్చు, లేదంటే వేప ఆకుల్ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వాడచ్చండి. ఇక్కడ దాదాపుగా నేను ఉన్న ఆప్షన్స్ అన్నీ చెప్తున్నాను. మీరు మళ్ళీ నాకు మెసేజ్ ఈ విషయమై చేయొద్దండి. వేరే ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా చేయండి. అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. అట్లనే ఒక 200 గ్రాముల వరకు మస్టర్డ్ కేక్ని కూడా వేసుకోవాలి. అన్నీ ఇంక్లూడ్ అయిపోయాయండి దీనిలో. సో మనం వేరే ఇంకేమీ కూడాను ఇవ్వనవసరం లేదు. అట్లాగే ప్రస్తుతానికి నా దగ్గర బనానా పీల్స్ ఉన్నాయని చెప్పి నేను బనానా పీల్స్ ఒక 400 గ్రామ్స్ వరకు వేస్తున్నానండి. మామూలుగా మీరు బనానా పేస్ట్ మిగిలిన పండిపోయినటువంటి బనానాలు కనుక పేస్ట్ చేసి వేసినట్టయితే అది 200 గ్రాములు అయితే సరిపోతుంది. దీనికి ఇక్కడ నేను 5 లీటర్ల నీటిని యాడ్ చేస్తున్నాను. 5 లీటర్ల నీటిని యాడ్ చేసి మనం రెగ్యులర్గా రోజు కూడాను, ఇది పొద్దున సాయంత్రం కలిపితే చాలా మంచిదండి. కనీసం రోజుకి ఒక్కసారి అయినా సరే దీన్ని మిక్స్ చేసుకుంటే మనకి మైక్రోబ్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. సో 4 రోజుల పాటు ఇది ఫెర్మెంట్ అవ్వాలి. 3 రోజులు అయిపోయినాక 4వ రోజున దీన్ని వాడుకుంటాం అన్నమాట మనం. సో 4 డేస్ పాటు ఇది చక్కగా ఫెర్మెంట్ అవ్వాలి. 4th డే రోజున ఫర్మెంట్ అయ్యాక ఇట్లా కనపడుతుంది. మీరు అరటిపండు గుజ్జు వేసిన వాళ్ళైతే ఇంకొంచెం వైట్ కలర్లో కనపడుతుందండి. నేను ఆ గుజ్జు వేయలేదు కదా, సో ఈ కలర్లో ఉందన్నమాట నాకు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. 4వ రోజున ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో ఎండ లేనప్పుడు మాత్రమే ఇచ్చుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. అట్లాగే దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు.
స్ప్రే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లీటర్కి 5 ml వరకు మ్యాక్సిమం 1 ml నుంచి 5 ml వరకు 1 లీటర్కి స్ప్రే చేయాలనుకున్నప్పుడు డైల్యూట్ చేసుకోవాలి వాటర్తో. అదే మనం సాయిల్లో ఇస్తాము అనుకున్నప్పుడు ఒక రేషియో కనుక ఇది తీసుకున్నట్టయితే 1%, దీనికి 10 నీళ్ళని కలుపుకొని సాయిల్లోకి ఇచ్చుకోవాలండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు వర్షాకాలం కదా, ఎలా ఇవ్వాలి అని అడగొచ్చు. కానీ దీని రిజల్ట్ అనేది మీకు మట్టి తడిగా ఉన్నప్పుడు బాగా కనపడుతుందండి. సో వర్షం ఆగిపోయినాక మధ్యలో 1-2 రోజులు గ్యాప్ వస్తుంటుంది కదా, ఆ టైంలో కనుక మీరు ఇచ్చుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ మొక్కలు పెరగడానికి. అట్లనే ఇది స్ప్రే చేసినందువల్ల ఏమవుతుందంటే మొక్కలు ఆ స్టోమాస్ నుంచి కూడా దీన్ని తీసుకుని బాగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని మంచిగా ఎలాంటి లోపాలు లేకుండా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే దీంట్లో మనం నీమ్ కేక్ని వాడాం కదా, సో దానివల్ల కూడాను ఎలాంటి పెస్ట్ అనేది రాదు. అట్లాగే వేరుకి సంబంధించినటువంటి పురుగులు కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అన్ని రకాలుగాను దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. అట్లాగే ఇది అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అయితే మామిడి మొక్కకి ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వాలండి. ఎందుకంటే మామిడి మొక్కకి మస్టర్డ్ కేక్ అనేది ఇవ్వడం అంత మంచిది కాదు, బాగా ఎసిడిక్ అయిపోతుంది సాయిల్. సో కాబట్టి మామిడి మొక్కకి ఇచ్చేటప్పుడు స్ప్రే లాగా చెయ్యండి. వేరే మొక్కలకి ఇచ్చేటప్పుడు మటుకు చక్కగా అన్నిటికీ సాయిల్లో ఇవ్వచ్చు. సో మ్యాక్సిమంగా దీన్ని ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. స్ప్రే చేసేటప్పుడు చెప్పాను కదా, మామిడి మొక్కకి మాత్రం స్ప్రే చేయండి, సాయిల్లో ఇవ్వకండి. అదొక చిన్న జాగ్రత్త మనం పాటించాలి. అట్లానే ఇది ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉండదండి. మ్యాక్సిమం దీన్ని తయారు చేసుకున్న వెంటనే వాడడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే దీంట్లో pH రేషియో అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనం టీ పౌడర్ వాడాం కదా, సో దానివల్ల pH చేంజ్ అయిపోయి బాగా ఎసిడిక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఎక్కువ రోజులు దీన్ని నిల్వ పెట్టకుండా వెంటనే మనం వాడుకోవడం చాలా మంచి పద్ధతి అండి. సో దీని ఎఫెక్ట్ అనేది మనకి ఒక 3-4 రోజుల్లోనే మీ మొక్కల మీద కనపడిపోతుంది. సో డల్గా ఉన్న మొక్కల మీద వాడినప్పుడు వెంటనే మీకు రిజల్ట్ అనేది తప్పకుండా కనపడుతుంది. అట్లనే మనందరికీ కూడాను ఇట్లా ఇంత కాపు వస్తుంటే అందరు మొక్కలు పెంచుతారు కదండి. సో ఆ ఉద్దేశంతో ఆయన వాడి దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఇది మనందరికీ కూడాను ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో తప్పకుండా అందరూ ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని, చాలా ఈజీ కదండి, అన్నీ మనకి ఇంట్లో దొరికేవే కదా. సో చాలా ఈజీ ప్రాసెస్, అలాగే దానికి ఏం పెద్ద టైం కూడా పట్టదు. కాబట్టి అందరూ ఈ ఫర్టిలైజర్ని వాడాలి. అందరూ కూడాను ఇలాంటి రిజల్ట్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంచి మనసుతో ఆయన మనందరికీ ఈ ఫర్టిలైజర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మనందరం కూడాను ఒక్కసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాము. థ్యాంక్ యూ అప్పారావు గారు ఫర్ యువర్ మ్యాజిక్ ఫర్టిలైజర్ ఫార్ములా. థ్యాంక్ యూ సో మచ్.